హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెట్స్ యువర్. అండ్ నా ఛానల్ గురించి చాలామందికి తెలుసు అండ్ చాలామంది వ్యూవర్స్ ఉన్నారు. కాకపోతే తెలియని వాళ్ళకి నా ఇంట్రడక్షన్. ఎందుకు అంటే అందరూ వీడియోస్ చేస్తారు, పెడతానే ఉంటారు. అలానే నేను పెడుతున్నా. కాకపోతే ఇలా నా వీడియోస్ చూడాలి, మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ నా గురించి తెలిసి ఉండాలి. కాబట్టి నా ఇంట్రడక్షన్ ఇది. ఫస్ట్ అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఆల్రెడీ నాకు స్టడీ ఉంది ఒక సైడ్. కాకపోతే ఇది నా పర్సనల్ లైఫ్. అది నా కెరీర్ కోసం, ఇది నా పర్సనల్ లైఫ్ కోసం. పాప గురించి ఆలోచించి ఇది కూడా నేను చాలా స్టార్ట్ చేయాలి అని అయితే నేను స్టార్ట్ చేసుకున్నా. నా మీద అంటే నాకు నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అని నేను మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. నా కంటెంట్ చూడండి, ఒకసారి నా ఛానల్‌ని చెక్ చేయండి. చేసి నా ఛానల్‌లో వీడియోస్ ఎలా ఉన్నాయి, కంటెంట్ ఎలా ఉంది. నేను డైలీ వ్లాగ్స్ చేస్తా. డైలీ వ్లాగ్స్ మా డైలీ లైఫ్‌లో ఏం జరుగుతాయి అనేది చెప్తా. ఒక్కసారి మీరు చెక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ ఉండాలి అంటే మీకు నా గురించి తెలియాలి కాబట్టి నా ఇంట్రడక్షన్ ఇది. అండ్ నేను ప్రతీదీ చిన్నప్పటి నుంచి కూడా నేను ఇన్స్పిరేషన్‌గా తీసుకుంది మా మావయ్యని. ఇది నేను ఇంతవరకు ఎవరితో చెప్పలేదు. ఒకసారి మా హస్బెండ్‌తో షేర్ చేసుకున్నా. వీడియోస్ చేసుకుంటున్నాను, నాకు నచ్చిన స్టడీస్ చేస్తున్నా అంటే సపోర్ట్ చేసేది మా ఆయన. చాలా థ్యాంక్స్ వీళ్ళిద్దరికీ కూడా. అండ్ మా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఒక్కసారి నా ఛానల్‌ని చెక్ చేయండి. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోని చూస్తూనే ఉంటారు. నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఇది నేను మా హస్బెండ్‌తో కూడా ముందే చెప్పేసిన. కాకపోతే ఇప్పుడు నేను హెల్ప్ చేయాలి అన్న ఎవరికైనా నాకంటూ ఒక పొజిషన్ అనేది ఉండాలి. కాబట్టి నేనంటూ ఒక పొజిషన్‌లో ఉన్న తర్వాత కంపల్సరీ చిన్న పిల్లలు చాలామంది అనాథాశ్రమంలో కూడా ఉంటారు. వాళ్ళని చూస్తుంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం చిన్నపిల్లలంటే. అట్లాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను సహాయం చేస్తా. అది నేను ఒక పొజిషన్‌లోకి వచ్చిన తర్వాత కంపల్సరీ చేస్తా. ఇది మీరు గుర్తుపెట్టుకొని నన్ను తర్వాత కూడా అడగొచ్చు. ఎందుకంటే నేను ఇది సింపతి కోసం చెప్పట్లేదు. నా ఇంట్రడక్షన్ అని చెప్పాను కాబట్టి నాలో ఉన్నయన్నీ, నా క్వాలిటీస్ ఏంటి, నేనేమనుకుంటున్నా, ఎందుకు స్టార్ట్ చేశా, ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఈ మాట మీరు గుర్తుపెట్టుకున్న తర్వాత కూడా నన్ను అడగొచ్చు, నేను తెలిసిన వాళ్ళు. అది మాత్రం నాకు పెద్ద కోరిక. కంపల్సరీ నేను చేయాల్సిందే దాన్ని. అండ్ నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి అని నేను ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నా. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ మంచిగా రన్ చేయాలి అంటే మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు మన టాలెంట్ అయినా, మనలో ఉన్న క్వాలిటీస్ అయినా, మన హ్యాబిట్స్ ఏంటి, మన పెద్ద టాలెంట్ ఏంటి అన్నది అందరికీ తెలిసేలా చేయాలి అని అంటే సోషల్ మీడియా వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి ఇది పెద్ద తప్పేం కాదని నేను అనుకుంటున్నా. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలా ఛానల్ గురించి ఇంట్రడక్షన్ కూడా ఇస్తారా అని మీలో కొంతమంది అనుకోవచ్చు. నేను అందరిని అనట్లేదు. ఒకవేళ అనుకోకపోతే సారీ నేను అంటున్నందుకు. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరికి నేను ఎవరో తెలియాలి, నా వీడియోస్ చూడాలి అంటే ఫస్ట్ నేను తెలిసి ఉండాలి కదా. అందుకనే ఇంట్రడక్షన్. అండ్ ఒకసారి నా వీడియోస్ని చెక్ చేయండి. అసలు మనం వీడియోస్ చేస్తున్నాము అనంటే అదేమన్నా మనం సరదా కోసం చేస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇదొక ఎర్నింగ్ ఆపర్చునిటీ మన కోసం. మనం కష్టపడి వీడియోస్ తీసి ఎడిట్ చేసుకొని మన కంటెంట్ బాగుందా లేదా అన్నీ చూసుకొని మనం అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఇది సరదా కోసం చేస్తున్నట్లు కాదు. నా ఒపీనియన్ అయితే ఇది. మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు. కానీ ఇదొక బెస్ట్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. కాబట్టి దీన్ని ఎవరు యూజ్ చేసుకోకుండా ఉండరు. అండ్ దానికి తగ్గట్టు మనం కష్టపడి వీడియోస్ చేసి మనం ఎర్న్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇది కూడా ఒక బిజినెస్ లాంటిది, మనకు ఒక జాబ్ లాంటిది. ఇది ఒక పార్ట్ టైం అని మనం అనుకోవచ్చు. మీలో ఎంతమంది యూట్యూబ్ మీద అస్సలు మీకు ఒపీనియన్ ఏంటి వీడియోస్ చేయడం మీద, అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇది నా చిట్టి తల్లి. ఇదిగో వీడియోస్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఇలా చిరాకు చేస్తూ ఉంటుంది. కాకపోతే దీంతో పాడుకుంటూ కూడా నేను తన లైఫ్ కోసం ఆలోచించి నేను ఇలా వీడియోస్ చేస్తున్నా.